రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని హుస్నాబాద్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలను మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ 108 కలశాలతో వరుణయాగం నిర్వహించినట్టు ఆయన అన్నారు. సమృద్ధిగా ఈ ప్రాంతమంతా సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి వ్యవస్థ రైతాంగం ఉంటేనే చాలా మంది వ్యాపార వర్గాలు ఉన్నారు. మరి పాడి పంటలు ఉంటేనే మన వ్యాపారంలో ముందుకుపోతుంది. కాబట్టి అలా సొంత కొంత స్వార్థం ఉన్నా లోక కళ్యాణం అనేటువంటిది ఇది ప్రపంచం అందరికీ ఉపయోగపడేది. కాబట్టి ఈ పూజలో వారాహి స్వామి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్. వారాహి స్వామి అమ్మవారి యొక్క ఆశీర్వచనం మనందరిపైన ఉండి ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతోటి మనము బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మరి పూజా కార్యక్రమం నిర్వహించాలని సందర్భంగా వేడుకుంటూ, తప్పకుండా నిన్న కూడా కొత్తకొండలో 108 కలశాలతో అక్కడ కైషాబియాలు కూడా మరి మరకత శివాలయంలో కూడా 108 కలశాలతో పూజ చేస్తామని కారణం భగవంతుని విశ్వాసంతో మనం తప్పకుండా మంచి సమృద్ధి వర్షాలు పడతాయని పడాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమ భాగస్వామ్యం అందరికీ పేరు పేరున దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ అమ్మవారి ఆశీర్వచనం మీ అందరిపై మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాం.